మీరు చూస్తున్నటువంటి ఫ్రాక్ పాత చీరతో కుట్టినటువంటిదండి. సో చూసారు కదా ఎంత బాగుంది. ఇది డిజైనర్ ఫ్రాక్ మాదిరిగా ఉంది, అంటే రెడీమేడ్ ఫ్రాక్ మాదిరిగా ఉంది అని చాలా మంది అయితే అన్నారనమాట మిషన్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ. సో అమ్మాయి వచ్చేసి లోపల టీషర్ట్ వేసుకుందనమాట. ఈ డ్రెస్ మామూలుగా ఆ టీషర్ట్ కనుక తీసేసి వేసుకుంటే ఇంకా మీకు నెక్ అంతా పర్ఫెక్ట్గా కనిపించు. సో ఇక్కడ వచ్చేసి మనకు నెక్ చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చేసిందో. అసలు ఎక్కడే కానీ భుజాలు అనేవి అస్సలు జరలేదండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. సో మనం నడుము దగ్గర కూడా కుర్చీ అయితే పెట్టుకున్నాము, కానీ ఎక్కువ లెగిసినట్టుగా అయితే పెట్టలేదు, చూసారు కదా. సో చాలా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఫ్రాక్ మొత్తం టోటల్గా అయితే ఇలా ఉంది అనమాట. సో ఇక్కడ కింద కుచ్చేసేసి చాలా బాగుందండి. అదే మనకు ఫ్రాక్ మొత్తం హైలైట్గా కనిపించేది. ఇంకా బ్లౌజ్ పీస్ వచ్చింది కదా, బ్లౌజ్ పీస్ని ఓన్ అయితే వేసేసాను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఫ్రాక్ కటింగ్ చేయడం కోసము 2 మీటర్ లంగా కోసం తీసుకున్నానండి, 1/2 మీటరు పైన బాడీ కోసం అయితే తీసుకున్నాం. అమ్మాయి చిన్న అమ్మాయే కాబట్టి మనకు 2.5 మీటర్లు అయితే కరెక్ట్గా అయితే సరిపోయిందనమాట. సో ఈ క్లాత్ని ఇట్లా 4 మడతలు అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనకు చెస్ట్ మనకు సైడ్ కుట్ల కోసం సరిపోతుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి 8.5 అయితే ఉందండి, మనకు వచ్చేసి సరిపోతుంది. ఈ అమ్మాయికి వచ్చేసి ఈ మడత అయితే సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోయింది అనుకోండి ఇంకొక మడత అనేది వేసుకోవాలి. సో ఈ మడత అయితే మనకు సరిపోయింది కాబట్టి ఇక్కడైతే నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నట్లయితే అవి కట్ చేసుకోవాలండి. లైనింగ్లో ఎక్కడ మట్ట లేకుండా పర్ఫెక్ట్గా అనుకోండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ ఇవ్వలేదు, నేను కొలతలు తీసుకున్నాను అనమాట. సో కొలతలు వచ్చేసి ఈ అమ్మాయి ఒరిజినల్ పొడవు అంటే బాడీ పొడవు వచ్చేసి మనము అమ్మాయి నుంచి తీసుకోవాలండి. బాడీ పొడవు వచ్చేసి 11 ఇంచులు అయితే ఉంది అమ్మాయికి. సో 11 ఇంచులు అయితే ఉంది. సో ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనకు 23.5 ఉందండి. 23.5 4 భాగాలు చేసుకుంటే మనకు 6 అయితే తక్కువ అయితే వస్తుంది. సో ఇంకా మనం 6 అయితే తీసేసుకున్నాము. 6 తీసుకున్నాను చెస్ట్ కోసము. సైడ్ కుట్ల కోసం వచ్చేసి 2 ఇంచులు ఎగస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. మొత్తం టోటల్గా నేను 8 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇంకా మనకి ఇక్కడ ఎగస్ట్ ఇంకో కొద్ది క్లాత్ ఉంది కదా, అది కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నా, కానీ ఇది ఎల్లో కలర్ కాబట్టి అసలు కనిపించట్లేదు. బాడీ వచ్చేసి 11 ఇంచులు, కుట్ల కోసం ఒక 1 ఇంచ్ అయినా కలుపుకొని మొత్తం టోటల్గా 12 ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి. సో మీ పిల్లల మెజర్మెంట్ని బట్టి బాడీ పొడవు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మరి కిందికి ఉంటే అసలు లుక్ అనేది ఉండదండి, అది పొట్ట మీదకి ఉంటేనే లుక్ అనమాట, పొట్ట మీద ఉంటేనే లుక్. సో ఇప్పుడు నెక్ వచ్చేసి అమ్మాయి చిన్నపిల్లనే కదా, అందుకోసం వచ్చేసి నేను నెక్ 1.5 తీసుకున్నాను. అందుకే మీరు చూసారు కదా అమ్మాయి వేసుకున్నప్పుడు అసలు ఎక్కడే కానీ భుజాలం అనేది అసలు జారలేదు. సో అందుకోసం 1.5 తీసుకోవాలి. షోల్డర్ కోసం వచ్చేసరికి 3 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు, సరిపోతుంది. 3 బాగా తీసుకోండి, కుట్లలోకి అటు ఇటు పోయి మనకు సరిపోతుంది అనమాట. 3 బాగా తీసేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. సో ఓకేనా. ఇప్పుడు వచ్చేసి సంఖ వచ్చేసి మన షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకొని సంఖ కోసం అయితే తీసుకోవాలన్నమాట. షోల్డర్ వచ్చేసి నేను ఇప్పుడు 4.5 అయితే తీసుకున్నా, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని సంఖ కోసం 5 ఇంచులు అయితే తీసేసుకున్నా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకు నడుము లూజు, ఇది పొట్ట చెస్ట్ అంతా సమానంగా ఉందండి ఈ అమ్మాయికి. సో అందుకోసం వచ్చేసి ఇంకొకటే కొలతని తీసేసుకున్న పైన కింద. ఇప్పుడు నెక్ వచ్చేసి అమ్మాయికి 4.5 అయితే పెట్టాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5, బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి 5.5 అయితే తీసుకున్నా. అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంటే పెద్దగా ఉండాలి, అప్పుడే లుక్ బాగుంటుంది అనమాట. ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ పైకి ఉందనుకోండి అసలు లుక్ అనేది కనిపించదు. సో అందుకోసం వచ్చేసి ఇలాగ 2 సమానంగా ఉంటే కూడా మనకు డ్రెస్ అనేది సెట్టింగ్ అవ్వదు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ 2 నెక్లు ఒకటేసారి కట్ చేస్తున్నానండి. మీరు ఇట్లా ఏదన్నా బ్యాక్ నెక్ వేరే మోడల్ పెట్టాలి అంటే ఫ్రంట్ పార్ట్ సపరేట్గా బ్యాక్ పార్ట్ సపరేట్గా అయితే కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చేసి నేను 2 రౌండ్ మెడలు పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఒకటేసారి కట్ చేసుకున్నాను, తర్వాత బ్యాక్ నెక్ది మళ్ళీ కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి సగం మన కుట్ల కోసం వదిలేసుకొని అక్కడ నుంచి సగం ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. అక్కడ మనం మెయిన్ టక్స్లు అయితే వేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసినటువంటి క్లాత్ను ఈ విధంగా సంక రౌండ్ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 డివైడ్ చేసేసుకొని చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 డివైడ్ చేసేసుకున్నాము. ఇవి 2 డివైడ్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కొంచెం పెద్ద కట్ చేసుకోవాలన్నమాట. ఇవి మనకు 2 ఒకేలానే ఉంటాయి కాబట్టి దీని మీద పేర్లు రాసి పెట్టుకోండి. బ్యాక్ నెక్, బి అంటే బ్యాక్ నెక్, పి అంటే ఎఫ్ అంటే ఫ్రంట్ నెక్ అని. సో అట్లా మనకు మార్కర్ తోటి రాసి పెట్టుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. బ్యాక్ నెక్కు మనం నెక్ ఒక 1 ఇంచ్ వేని కిందికి అనేది తీసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ వేని కిందికి అయితే తీస్తున్నాను. సో ఈ విధంగా ఒక 1 ఇంచ్ వేని కిందికి తీసేసుకొని రౌండ్ మేడ అయితే కట్ చేసుకోండి.
వీళ్ళు పెట్టుకోట వేసుకుంటారు కాబట్టి మనకు బయటికి కనిపించకూడదు అనమాట. సో అందుకోసం వచ్చేసి నెక్ అనేది పెద్దగా తీసుకోవద్దు, చదువుకునే పిల్లలకు నెక్ పెద్దగా తీసుకోవద్దు, మరీ పెద్దగా తీయద్దు. మనకు ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ ఒక 1 ఇంచ్ ఒకటి ఎక్కువ తీసుకోండి సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను మెడ పట్టదనేసి కొంచెం ఓపెన్ అయితే పెట్టేస్తున్నాను. మనం నెక్ పెద్దగా పెట్టుకుంటే ఓపెన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం నెక్ ఓపెన్ పెట్టేసుకుంటున్నాం కాబట్టి, నెక్ పైకి పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఓపెన్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనము బాడీ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇంకా మిగిలిన దాంట్లో బాడీ మొత్తం ఫుల్ ఫ్రాక్ వచ్చేసి 44 ఇంచులు అండి, మొత్తం ఫుల్ ఫ్రాక్. దాంట్లో మనము బాడీ కోసము 11 ఇంచులు అయితే తీసేసినాం. అప్పుడు ఎంత ఉంటుంది, 33 ఇంచులు అయితే మనకు లంగా కోసం అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలా. అంతకంటే ముందు ఫస్ట్ హ్యాండ్స్కి అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ కాబట్టి మనకు బుట్ట హ్యాండ్స్కు మామూలు హ్యాండ్స్ అయితే కనుక ఇప్పుడు మామూలుగా వచ్చేసి 3 ఇంచులు అనుకున్నాం అనుకోండి, కుట్లతో కలుపుకొని 4 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఇది బుట్ట హ్యాండ్స్ కోసము నేను ఒక సైడ్ వచ్చేసి 5.5 తీసుకున్నాను, ఇంకో సైడ్ వచ్చేసరికి సంకడం తీసేసుకొని ఒక 2.5 సంకడం తీసేసి ఇలా తీసేసాను అనమాట. ఇవి హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ మాత్రమే కట్ చేసుకొని బుగ్గ హ్యాండ్స్ అయితే పెట్టేసాను అనమాట. ఇక్కడ చేతులకి వెళ్ళి సంకపీసులు అయితే వేసాను. కొద్దిగా మనకు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఎక్కువ పట్టకుండా సంకపీసులు అనేవి దీన్ని జాయింటింగ్ అనేది చేసాను అనమాట. ఇక్కడ మన క్లాత్ ఇక్కడ క్రాస్ ఉంది కదా, దీన్ని అనేది స్ట్రైట్గా కట్ చేసుకొని ఇది అనేది మనము ఇవి అనేది చూడండి, ఇక్కడ క్రాస్ ఉంది కదా, దీన్ని ఇట్లా కట్ చేసుకుని ఇవి హ్యాండ్స్కు సంకపీసులకి అయితే వేసేసుకున్నాము. ఎక్కడే కానీ మనకు క్లాత్ తక్కువ కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా చేతులకైతే జాయింటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇది మనకు బుగ్గ హ్యాండ్స్ అనమాట. సో ఇంకా మిగిలిన క్లాత్లో ఇది లంగా క్లాత్ అండి. ఇంకా ఈ క్లాత్కు మనము పొడవు 33 కదా, 33కు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 34 ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకునేది. లైనింగ్ కాబట్టి మనం కింద 2 ఇంచులు ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాం, పైన 1/2 ఇంచు కుట్టులోకి పోతుంది. సో అందుకోసం వచ్చేసి చూడండి టోటల్గా వచ్చేసి 33. సో మనం 44 నుంచి 33లో 33 అయితే తీసేసేయాలి. తీసేసి మనకు 44లో 11 ఇంచులు తీసేసి మనం 33 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుందా, బాగా కనిపించట్లేదు కదా, కొంచెం జూమ్ చేసి చూపిస్తాలేండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు లంగా ఒరిజినల్ అంటే మనకు లైనింగ్ మనం కుచ్చు వేసుకునే దానికి సపరేట్ కదా, కానీ దానికి మన లైనింగ్ సపరేట్గా ఏం తీసుకోము. ఓన్లీ లైనింగ్ ఎంతైతే ఉందో మనం అంతే మార్కింగ్ అయితే చేసుకోవాలంటే మనం వచ్చేసి మోడల్ ఫ్రాక్ వచ్చేసి లైనింగ్ కింది మీదకి ఒకేనే పొడుగు తీసేసుకుంటే సరిపోతుందండి. మొత్తం టోటల్గా వచ్చేసి 34 ఇంచులు అయితే తీసుకున్నాం అన్నమాట. టోటల్గా 34 ఇంచులు అయితే లంగా పొడవు అయితే ఇట్లా మార్కింగ్ చేసేసుకొని దీన్ని ఇక్కడ దాకా ఇట్లా మడత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ దాకా వచ్చింది పొడవు, దీన్ని ఇంకొక మడత వేసేసుకుంటే మనకు 2 ఇట్లా అయితే వేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ దాకా అయితే వచ్చింది. సో ఇక్కడ దాకా ఇట్లా 2 మడతలు వేసేసుకోవాలి, కొలుచుకొని చూసుకొని అక్కడ నుంచి అయితే ఇట్లా 2 మడతలు అయితే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి 34 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా ఒక మడత అనేది వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇట్లా మడత అయితే వేసేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, కొంచెం జూమ్ చేశానండి. ఏమంటే కెమెరా అనేది నేను అక్కడ దెబ్బకున్నా అంటే అక్కడ లాగేసుకున్నాను అనమాట, అందుకు మీకు సరిగ్గా కనిపించట్లేదు. సో ఇప్పుడైతే కొంచెం ముందరికైతే జరిపేశాను, కనిపిస్తుంది కదా. ఈ విధంగా 4 మడతలు అయితే వేసేసుకోవాలి. ఎట్లా వేసుకుంటే ఒకటి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇది కింద కాలు దగ్గర టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది, మన అంబ్రెల్లా షేప్ పెట్టలేదు ఇది లంగాకు, అంటే లైనింగ్ తక్కువ వస్తుంది. సో మనం ఇక్కడ క్లాత్ అనేది మనకు లంగా దగ్గర పట్టేసినట్టుగా ఆడుకునే పిల్లలు కదా, అంటే కొంచెం పెద్ద పిల్లలనే కానీ ఎక్కువ ఆడుకుంటారు కదా స్కూళ్ళల్లో, అప్పుడు మనకు తట్టుకొని కింద పడకుండా ఉండటం కోసము ఒక మెథడ్ అయితే చెప్తాను చూడండి. తక్కువ లైనింగ్ ఉన్నప్పుడు కూడా మనం కింద బాగా అంబ్రెల్లా షేప్ వచ్చేలాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చెప్తాను. అందుకోసం వచ్చేసి బాడీ ఉంది కదా, బాడీని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ దాకా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా అంటే ఇట్లా మనకి ఇట్లా గీత ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా అంటే మీకు క్రాస్ మాదిరి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇది ఫస్ట్ ఇది ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఉంది కదా మనకు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము, దీన్ని ఇట్లా క్రాస్ అయితే కట్ చేసేయండి. మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా ఇట్లా క్రాస్ కట్ చేసుకున్నట్లయితే మీకు కింద ఈ క్రాస్ కట్ చేసినటువంటి క్లాత్ను మనం ఇక్కడ చూడండి
ఇది వచ్చేసి అంబ్రెల్లా షేప్ మాదిరి కనిపిస్తుంది కదా నడుము దగ్గర, దీన్ని ఇట్లా క్రాస్గా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ఓపెన్ అనేది చేసేసుకున్నాము. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇది మన క్రాస్గా కనిపిస్తుంది కదా, దీన్ని ఇక్కడ కింద చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకు కుట్టు వేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉంది కదా, దీన్ని ఇట్లా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాతైనా కానీ కట్ చేసుకోవచ్చు, మీకు ముందు చూపిస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఇట్లా క్రాస్ అనేది కట్ చేసుకొని దీనికి జాయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి 4 పీసులు ఉంటాయి, అవి 4 పీసులు ఉంటాయి. సో ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ చేసుకుంటే మనకు కాళ్ళ దగ్గర టైట్గా ఉండదన్నమాట. బాగా ఆడుకున్నా సరే అంబ్రిల్లా షేప్ అయితే ఉంటుంది ఇది కట్టింగ్. సో ఎవరైనా కానీ 2 మీటర్ల క్లాత్ ఉన్నప్పుడు ఈ విధంగా కట్టింగ్ అయితే చేసుకోండి. మనకి ఎక్కువ లైనింగ్ అవసరం లేదండి లంగా కోసము. ఇట్లా మన ఐడియాతో ప్రకారంగా మనం కట్టింగ్ చేసుకున్నామంటే ఈజీ మెథడ్లో కూడా ఉంటుంది. అలాగే క్లాత్ కూడా తక్కువలో కుట్టారు అనేసి కస్టమర్ వాళ్ళు కూడా మంచి ఒపీనియన్ అనేది మన మీద పెట్టుకుంటారనమాట. సో అందుకోసము మన ఐడియాలతోటి మనం కట్టింగ్ అనేది చేసుకోవాలి. సో చూసారు కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నడుము దగ్గర సన్నగా, అలాగే లంగాకు కింద వచ్చేసి బాగా వెడల్పుగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోండి. దీని మాదిరిగా యాజ్ ఇట్ ఈస్గా శారీని అయితే కట్టింగ్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి శారీ వచ్చేసి ఓన్లీ బాడీ కోసం 4 మడతలు వేసేసుకొని కట్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది శారీ క్లాత్ కదా, ఉల్టా సీదా బాగా గమనించి చూసుకోండి. ఉల్టా సీదాను చెక్ చేసుకొని ఇట్లా ఇది మనం బాడీ కోసం అయితే ఫస్ట్ కట్ చేసుకున్నాము. బాడీ కోసము ఇది క్లాత్ను 4 మడతలు వేసుకుంటే మనకు బాడీ క్లాత్ అనేది వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇట్లా మడత అయితే వేసేసాను. ఇప్పుడు దీని ప్రకారంగా కట్ చేసేయండి. సో ఇవి నెక్ వల్ల మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుందాము. మీకు ఒకటే వీడియోలోనే కుట్టే విధానం కూడా చూపించానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ స్ట్రైట్ పీస్ కూడా ఇట్లా కట్ చేసుకుందాము. సో ఇంకా మిగిలిన క్లాత్లో మనకు లంగా అనేది కట్ చేసుకుందాం ఫస్ట్. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి లంగా అనేది కట్ చేసుకోవాలి. సో లంగా వచ్చేసి మనకు 33 ఇంచులు ఉంది కదా, 33 ఇంచులలో ఒరిజినల్ పొడవు వచ్చేసి 33 ఇంచులు. దాంట్లో మనము 6 ఇంచులు అనేది తీసేసేయాలి. 6 ఇంచులు తీసేసి ఎంత వస్తుందో అంతేవని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో అంతేగాని మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోండి దానికి, కింద కుట్టు కోసం పైన కుట్టు కోసం. ఎందుకంటే మనం కింద కుచ్చు వేసుకుంటాం కదా, ఆ కుచ్చు కోసం అనమాట. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఫస్ట్ కుచ్చు కోసం అయితే మార్కింగ్ చేసుకుందామా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనం లంగా పొడవు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇట్లా కొంచెం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఒక సైడ్ నుంచి మనము కింద కుచ్చేసుకునే దానికి కట్ చేసుకున్నాం. మన ఐడియాతో కట్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇక్కడ వచ్చేసి మనము 33 ఇంచుల్లో 6 భాగాలు తీసేసుకొని అక్కడ దాకా నేనైతే ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. సో ఓకేనా. ఇరవై 27 ఇంచులు తీసుకున్నాను అండి నేను మొత్తం. టోటల్గా మనము 6 ఇంచులు అనేది తీసేసుకుని మళ్ళీ దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి కదా. మిగిలిన దాంట్లో 33లో 6 ఇంచులు అనేది తీసేసాను. 6 ఇంచులు తీసేసితే మనకు 24 అయితే వచ్చింది. 27 ఇంచులు మొత్తం టోటల్గా 27 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇంకా మిగిలిన క్లాత్ ఇక్కడ ఉంది కదా, ఇటు సైడ్ మనకు కుట్ల కోసము 6 ఇంచెస్ మామూలుగా ఒరిజినల్ 6 పైన కింద కుట్ల కోసం కావాలి కాబట్టి మొత్తం నేను టోటల్గా 8 ఇంచులు అయితే ఇదే ఎక్కువ ఉండేలాగా చూసుకొని కట్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనం 8 ఇంచులను చూసుకొని ఇది కూడా కట్ చేసుకోండి. స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి. ఇది మొత్తం మనం కుచ్చు పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకుంటాము. మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. సో ఇదే విధంగానే మొత్తం అయితే 8 ఇంచులు ఒకటే లెవెల్లో ఉందా లేదా చెక్ చేసుకుంటూ కట్ చేసేయండి. లేదంటే మనకు ఫ్రాక్ మొత్తం ఎక్కువ తక్కువలోనే వచ్చేస్తాయి. ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసేయండి. ఈ విధంగా శారీ మొత్తము మనకు సరిపోతుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి కుచ్చు పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి లంగా, ఇది వచ్చేసి మనకు బాడీకి హ్యాండ్స్కు సరిపోయిందనమాట. సో ఇంకా లేట్ చేయటం ఎందుకు, ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం అయితే నేను మిషన్ కాడికి అయితే తెచ్చేసుకున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లైనింగ్ మొత్తము ఇక్కడ కింద అయితే అతికించేసుకున్నాము. లైనింగ్ ఇక్కడ పీసులు పోతాయి కదా, ఈ పీసులు పోకుండా ఈ విధంగా ఇట్లా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ పీసులు ఇట్లా పెట్టేసుకొని ఇట్లా జాయింటింగ్ అనేది చేసి పెట్టేసేయండి. మొత్తము 4 పీసులు అనేది జాయింటింగ్ అనేది చేసి పెట్టేసుకొని నేను జాయింటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి
ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ హ్యాండ్స్ అయితే చూసుకోవాలి. సో హ్యాండ్స్కి వచ్చేసి మనం సంగపీసులు అనేవి పడతాయండి. ఇవే ఇట్లా అతుకులు వేసేసుకొని ఇవి బుగ్గ చేతులు అయితే పెట్టి కుట్టుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి మనం బాడీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. బాడీ కోసం వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి విడివిడిగా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము. అంతకంటే ముందు ఫస్ట్ లంగాకు వచ్చేసి కుచ్చు అయితే పెట్టుకుందామండి. కుచ్చు పెట్టుకుంటే సగం పని అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుచ్చు అయితే పెట్టేసుకుందాము. సో ఇక్కడ చూడండి కింద ఈ లంగా మొత్తం కింద అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కుచ్చు అనేది వేసుకుంటూ రండి. ఇక్కడ కింద వచ్చేసి మనకు అంచులు ఉన్నాయి కదా, అంటే మందంపాటి అంచులు, పీసులు వేసి క్లాత్ కాకుండా మందంపాటి అంచులు ఉన్నాయి. అంటే ఆ అంచుల మీదనే మనము కుచ్చు కుట్టుకుంటూ రావాలి. సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ అంచు ఉంది కదా, ఈ అంచు పైన ఇట్లా మిషన్ కాడ ఇలా పెట్టేసుకోండి. ఈ అంచు పైన మనం కట్ చేసినాం కదా 8 ఇంచుల పీసు, ఆ పీసుల్ని ఇట్లా కుచ్చు పెట్టుకుంటూ రావాలి. చూడండి మనం కట్ చేసినటువంటి పీస్ని తీసుకొని కుచ్చు పెట్టుకుంటూ రావాలి. ఇది వచ్చేసి మనం కట్ చేసినటువంటి పీసు. ఈ పీసును చూడండి ఈ విధంగా ఒక సైడ్ అంతా మొత్తం ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఆ కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తా చూడండి. ఈ ఫోల్డింగ్ ఉంది చూడండి, ఈ ఫోల్డింగ్ అనేది మనము కుట్టు అనేది కనిపించకుండా కుట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి ఇక్కడ వచ్చేసి మనము పీసులు లేకుండా ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు అనేది వేసుకోండి. లేదు మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉందంటే జిగ్జాగ్ వేసేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి నా దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంది, కానీ వాళ్ళు జిగ్జాగ్ వద్దు, జిగ్జాగ్ చేస్తే కొంచెం అమౌంట్ ఎక్కువ అనమాట. సో జిగ్జాగ్ వద్దులే నార్మల్గానే స్టిచ్చింగ్ చేసేసి మా పాపకు ఫ్రాక్ అయితే కుట్టేసి అని చెప్పింది. సో అందుకోసం వచ్చేసి నేను నార్మల్గానే ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని మొత్తం అయితే కుట్టి పెట్టుకున్నాను అనమాట. సో మీకు లెంత్ ఎక్కువ కాకుండా ఈ విధంగా షార్ట్ కట్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కుట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లంగా తీసుకుని లంగాకు కింద ఈ అంచుకు ఇది అనేది ఇట్లా చూడండి, ఒక సైడు ఒకటి ఇట్లా ఇట్లా కుచ్చు పెట్టుకునేది కాదండి మనము. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా కుచ్చు పెడతాను మనం మీకు లైనింగ్తో సహా చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం మామూలుగా కుచ్చు పెట్టుకునేది అట్లా కాదండి, ఒక ఫోల్డింగ్ అంటే ఎదురుగా పెట్టుకుంటూ రావాలన్నమాట. ఒకటే సైడ్ పెట్టుకుంటూ వచ్చేది అది మామూలు కుచ్చు. ఇప్పుడు వచ్చేసి ఆపోజిట్లో పెట్టుకుంటూ రావాలి. సో ఇప్పుడు మనం ఎట్లా అంటే స్కూల్ యూనిఫామ్ లంగాలకి కింద మనం బిల్ట్ వేసుకుంటాం చూడండి, బిల్ట్ లంగాలు ఏ విధంగా కుడతామో ఆ విధంగా ఇట్లా కూర్చొని పెట్టుకుంటూ రావాలి. ఒక ఫోల్డింగ్ ఇట్టు, ఒక ఫోల్డింగ్ అట్టు, అంటే ఒక ఫోల్డింగ్ రైట్ సైడ్, ఒక ఫోల్డింగ్ లెఫ్ట్ సైడ్ అట్లా వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి. మీకు బాగా లైనింగ్తో కూడా చూపిస్తాను ఏ విధంగా కుట్టాను అనేది. ఒక క్లాత్ తీసుకొని చూపిస్తాను అనమాట క్లారిటీగా. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా కూర్చొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. మొత్తం అండి మనం లంగా వచ్చేసి 3 మీటర్లకు కొంచెం ఎక్కువనే తీసుకున్నాము. కింద లంగా వచ్చేసి ఆ మొత్తంకి ఇట్లా కూర్చొని పెట్టుకుంటూ రావాలన్నమాట. మొత్తం ఇట్లా కూర్చొని పెట్టేసుకుంటూ రాని మేము మొత్తం కూర్చొని పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో చూసారు కదా మీకు చూపిద్దామని తీసాను. సో చూడండి ఇట్లా కూర్చొని ఇట్లా రావాలన్నమాట. మనం కుట్టుకుంటే కూర్చొనేది ఇట్లా రావాలి. ఇట్లా వస్తేనే మనకు లుక్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి కింద జిగ్జాగ్ చేసే వాళ్ళైతే జిగ్జాగ్ చేసేసుకోండి. సో మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ లైనింగ్ క్లాత్తో ఇట్లా ఒక ఫోల్డింగ్, ఇంకొక ఫోల్డింగ్ ఇట్లా ఆపోజిట్ అనమాట. ఒక ఫోల్డింగ్ ఇట్లా, ఒక ఫోల్డింగ్ దానికి ఎదురుగా పెట్టుకుంటూ వస్తే మనకు అట్లా వస్తుందన్నమాట. సో అందుకోసం అయితే చెప్తున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకసారి చూపిస్తా చూడండి. ఒక ఫోల్డింగ్ ఇట్లా, ఒక ఫోల్డింగ్ రైట్ సైడ్, ఒక ఫోల్డింగ్ లెఫ్ట్ సైడ్కు, ఇంకొక ఫోల్డింగ్ రైట్ సైడ్కు, ఇంకొక ఫోల్డింగ్ లెఫ్ట్ సైడ్కు, ఇట్లా ఎదురుగా కుట్టుకుంటూ వస్తే మనకు రఫిల్స్ అనేవి వస్తాయండి. సో చూసారు కదా ఇందాక లంగాకి ఏ విధంగా కుట్టానో ఆ విధంగా లంగా మొత్తం అయితే కుట్టేసుకోండి. సో నేను మొత్తం అయితే కుట్టేసి పక్కన పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ముందర భాగం వెనకల భాగం 2 కుట్టేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను నెక్ అని తిరిగి చేసేస్తున్నాను అండి. మనకు నెక్ తిరిగి చేసేసినా ఎటువంటి ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్ అయితే తిరిగి చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, ఇది వచ్చేసి మనకు ఉల్టా చీర ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కుడుతున్నాను. ఇలా ఫస్ట్ వచ్చేసి ఇలా సారీగా పెట్టేసుకొని ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో అక్కడ నుంచి ఇట్లా నెక్ కాడ నుంచి ఇట్లా కుట్టు వేసుకుంటూ రండి. మనము ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి కజా పట్టి సపరేట్గా జాయింటింగ్ చేయకుండా దీన్నే కొంచెం అట్లా కట్ చేసుకొని ఇక్కడ మనం జిబ్బు పెట్టుకోవాలంటే జిబ్బు పెట్టేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఏంటంటే జిబ్బు పెట్టట్లేదు, నార్మల్గా బటన్స్ పెట్టేస్తున్నా, అంటే బటన్స్ కాదు ఉక్స్ పెడుతున్నా అనమాట. సో వాళ్ళకి చెప్పాను అనమాట, జిబ్బు పెట్టాలి అంటే జిబ్బు వద్దు, ఫెయిల్ అయితే మళ్ళీ రావాల్సి ఉంటుంది, ఉక్స్లే పెట్టేసేయండి అంటే తర్వాత వచ్చేసి సర్లే ఉక్స్లే పెడతాననేసి చెప్పేసి అనమాట. సో ఈ విధంగా మనం నెక్ చుట్టూరు ఈ విధంగా చుట్టూరు ఒకటే లెవెల్లో కుట్టు వేసుకుంటూ రావాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఒకటే లెవెల్లో కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఈ విధంగా కుట్టు ఎంతవరకు ఉందో అదంతా ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి.
సో అక్కడక్కడ ఇట్లా టక్స్లు అనేవి పెట్టేసుకోండి. ఇవి ఎందుకంటే టక్స్లు మనం తిరిగి చేసేటప్పుడు బాగా రౌండ్ షేప్ కదా, రౌండ్ షేప్ అనేది బాగా నీట్గా వస్తుంది అనమాట. సో ఇలా తిరిగి చేసేసుకున్న తర్వాత పైనుంచి అయితే ఒక 2 కుట్లనే వేసుకోవాలండి. ఇది వచ్చేసి ఉక్సుల పట్టి కాజా పట్టి దగ్గర అంటే మనం ఓపెన్ చేసేసుకున్నాం కదా, అక్కడ ఒక నీడిల్ అనేది ఇలా తీసుకొని బాగా కొచ్చగా అయితే లాగేసుకోండి. సో ఈ విధంగా లాగేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం ఇట్లా లాగేసుకొని ఇట్లా చుట్టూరు నెక్ చుట్టూరు అయితే 2 కుట్లు అయితే వేసేసేయండి. వీడియోలో చూపించిన విధంగా 2 కుట్లు అనేది వేసేసుకోవాలి. నెక్ చుట్టూరు ఫస్ట్ వారకు వేసుకుంటూరండి. ఎందుకంటే మనకు వారకు ఎప్పుడన్నా అంటే బిగుతారా అనిపించినప్పుడు అది పిగిలిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా వారకు వేసుకోవాలి కుట్టు. తర్వాత 2 కుట్టు నార్మల్గా ఒక పాదం ఇంచు వెడల్పుతోటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు చుట్టూరు ఇలాగే కుట్టుకుంటూ రావాలి. వీడియోలో చూపించిన విధంగా మనం కార్నర్ తిరగడం కోసం ఇట్లా కార్నర్ దగ్గర ఒక నీడిల్ అనేది ఇట్లా పెట్టేసుకొని కార్నర్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా మెడ చుట్టూరు అనేది కుట్టుకుంటూ రండి. ఈ విధంగా ఇట్లా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చూడండి, మనం లైనింగ్ మొత్తము ఈ ఒరిజినల్ పీస్కు అతికించేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఇట్లా కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్కు ఈ ఒరిజినల్ పీస్ మొత్తాన్ని ఇట్లా చుట్టూరు అతికించుకుంటూ రావాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చుట్టూరు అతికించుకుంటూ రావాలి. నేను మొత్తం అతికించిన తర్వాత చూపిస్తానండి. సో ఇక్కడ కానీ ముడతలు లేకుండా మనం ఎడమ చేయి అనేది దీని మీద అదిమి పట్టుకుంటూ కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. జరపకుండా కుట్టాలండి, అంతే మనకు నీట్గా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఓపెన్స్ దగ్గర ఇట్లా ఒక మడత అనేది పెట్టేసుకొని ఈ మడత దగ్గర ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి క్లాత్. సో చూడండి, ఇక్కడ మనం ఇది వచ్చేసి ఉక్సు పట్ట అనమాట. సో ఇంకో సైడ్కు మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా, ఆ సైడ్కు ఒక వారకు అనేది కుట్ట అనేది వేసుకుంటూ రండి. సో ఈ విధంగా ఇక్కడ ఓపెన్ దగ్గర కొంచెం ఇట్లా నీడిల్ అనేది దింపి ఇట్లా క్లాత్ అనేది తిప్పుకొని ఆడ కొద్దిగా కుట్ట అనేది వేయండి. ఇంకప్పుడు మనకు ఓపెన్ అది ఉక్స్ పెట్టినా కానీ ఓపెన్ కాడ క్లోజ్లో ఉంటుంది, కనిపించదు బయటికి. సో ఇట్లా కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఉక్సు పట్టి కజ్జ పట్టి అనేది రెడీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ కుట్టుకున్న తర్వాత షోల్డర్కి ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక టక్స్ అనేది వేసుకోవాలి. ఇట్లాగే ఇంకొక సైడ్ కూడా టక్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇదే విధంగానే ఫ్రంట్ సైడ్ కూడా అంతే అండి. సో ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర ఇట్లా టక్స్లు అనేవి వేసేసుకోవాలి. ఈ టక్స్ అనేది మెయిన్గా అండి ఖచ్చితంగా వేసుకోవాలి టక్స్, అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా బ్యాక్ పార్ట్ కుట్టేసుకున్న తర్వాత ఇదే విధంగానే ఫ్రంట్ పార్ట్ కూడా కుట్ట అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ అనేది తిరిగి చేసేసుకుందాము. ఇది కూడా నెక్ సాదా ఉల్టా సీదా ఒకసారి చెక్ చేసుకొని లైనింగ్ అనేది అతికించుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ సైడ్ లైనింగ్ పీస్ని అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నెక్ చుట్టూరు కుట్టేసిన తర్వాత తిరిగిచ్చి వేసుకోవాలన్నమాట. సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కుట్టుకున్నామో ఆ విధంగానే ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టుకోవాలి. సో ఎక్కడ ఎక్కువ లేకుండా చూసుకోండి క్లాత్. మళ్ళీ మనకు తక్కువైంది అనుకోండి, మళ్ళీ తర్వాత మనకు షేప్ అనేది మారిపోతుంది అనమాట. మనం అనుకున్న రీతిలో డ్రెస్ అనేది రాదు. సో ఇప్పుడు నెక్ చుట్టూరు ఈ విధంగా ఒక కుట్ట అనేది వేసేసి ఇది కూడా అంతే అండి, నెక్ అనేది తిరిగి చేసేసుకుంటున్నాం. గోటు వేసుకోవట్లేదు, అలాగే మెడపట్టి అనేది వేసుకోవట్లేదు, ఓన్లీ తిరిగి చేసేస్తున్నాం. తొందరగా అయిపోతుంది, ప్లస్ ఫినిషింగ్ కూడా నీట్గానే ఉంటుంది, ఏమంటే స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది. సో ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఒక క్రాస్గా ఒక టక్స్లు అయితే ఇచ్చేసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కుడతామో దాని ప్రకారంగా ఇది కూడా కుట్టేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు, ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది ఫ్రాకు. సో ఇట్లా లైనింగ్ మొత్తం తిరిగి చేసిన తర్వాత పైనుంచి వారకు ఒక కుట్ట అనేది వేసుకోవాలి. చూడండి, కుట్ట అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి వారకు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి రెండో కుట్ట వచ్చేసి ఒక పాదం లెవెల్లో వచ్చేలాగా కుట్ట అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా గమనించుకుంటూ కుట్టండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కుట్టుకోవాలో అట్నే అనమాట. మెడపట్టి గోటు అవి నేను వేయట్లేదు, సింపుల్గా డీసెంట్గా అయితే డ్రెస్ అయితే ఉందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మొత్తం అయితే అతికించేసేయండి. నేను మొత్తం అతికించేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇదే విధంగానే ఎడమ చేతితో అదిమి పట్టుకుంటూ ఇట్లా చూడండి, ఇట్లా అదిమి పట్టుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా కుట్టనే వేసుకుంటూ రావాలి.
మొత్తం ఎత్తి నేను అతికించేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసానండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి సగానికి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ టక్స్లు అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ టక్స్లు చూడండి ఈ విధంగా కింద అర్ధ ఇంచు ఉండేలాగా మిషన్ తలకాయ ఉన్నంత వరకు ఇట్లా క్రాస్ కట్ చేసుకుంటే కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. అదే విధంగానే ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కేలాగానే కుట్టేసుకోవాలండి. ఏమంటే ఫ్రంట్ పార్ట్ నెక్కు బ్యాక్ పార్ట్ నెక్కు కొంచెం తేడా ఉంటుంది అంతే. సో ఇప్పుడు వచ్చేసి మనం రెండో కుట్టు అనేది వేసేసుకుందాము. నేను ఫస్ట్ ఒక కుట్టు వేసేసాను కదా, ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకుందాము. చాలా చాలా ఈజీగా ఉంటుందండి. ఏమంటే నేను మీకు బాగా క్లారిటీగా వివరంగా చెప్పాలి అనేసి నేను కొంచెం స్లోగానే పెట్టేసి వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి కూడా మనం డబుల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాం. ఇందాక వేయలేదు కదా, ఇప్పుడు వేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకు టోటల్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటూ జాయింటింగ్ షోల్డర్ దగ్గర జాయింటింగ్ అనేది చేసేసుకుందాము. సో దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని భుజాలు అనేవి ఉల్టా సైడ్ ఉల్టా పెట్టుకోవాలి, సాదా సైడ్ సాదా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మనము ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఒక బాగా 2 కుట్లు అనేవి వేసుకోవాలండి. ఫస్ట్ కుట్టు 2 కుట్లు 2 బలంగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా బాగా గట్టి కుట్టు అనేది వేసుకోండి. భుజాలు అన్నీ జారకూడదు. సో భుజం జారకూడదు ఉండాలంటే నెక్ సైడ్ ఒక అర్ధ ఇంచు కిందికి కుట్టు అనేది వేసుకోండి. అప్పుడు మనకు భుజం అనేది జారదు. సో చూసారు కదా ఈ విధంగా నేను వీడియో చూపించిన విధంగా. ఇప్పుడు చూడండి నెక్ సైడ్ ఒక అర్ధ ఇంచు, హ్యాండ్స్ జాయింటింగ్ చేసే సైడ్ ఒక 1/2 ఇంచు ఉండేలాగా కుట్టు అనేది వేసేసాను. ఈ విధంగా ఈ పీసులు అనేవి బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకోండి. నెక్ మన షోల్డర్ జాయింటింగ్ చేసిన పీసులు ఎన్నికల సైడ్కి ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకు భుజం దగ్గర పట్టేసినట్టుగా బాగుంటుంది అనమాట. అసలు భుజాలు జారకుండా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము. ఇవి వచ్చేసి మనకు బుగ్గ హ్యాండ్స్ అండి. బుగ్గల హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నాము. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ అనేది దీనికి కూడా అంతే సంక పీసులకు బ్లౌజ్ పీస్కు అంతే లైనింగ్ అతుకులు అయితే వేసుకుంటాము. సో ఒరిజినల్ పీస్కి అయితే అతుకులు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము అతుకులు అనేవి వేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పక్కన పెట్టేసుకొని లైనింగ్ అతుకులు అనేవి వేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అతుకులు వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి నేను లైనింగ్ అతుకైతే వేసేసాను. ఇంకా ఇప్పటికీ లెంత్ ఎక్కువైంది అనేసి వేసేసాను అనమాట. వేసేసి ఇట్లా పైనుంచి ఇట్లా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ 3 చేసేసుకోవాలన్నమాట. సో ఇంకొక చైన్ ఉంది కదా, ఇంకొక చైన్ కూడా ఇప్పుడే కుట్టేసుకుందాము. ఫాస్ట్గా కుట్టేసుకుంటే మనం తొందరగా అయితే కటింగ్ ముందే చేసి పెట్టుకోండి. కుట్టడానికి మాత్రం గంట లోపే కుట్టేస్తాం అనమాట ఫ్రాక్. అంత ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది కూడా అంతే అండి. రెండో చేయి కూడా ఇదే విధంగానే కుట్టు అనేది వేస్తున్నాను. సో ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్, ఈ క్లాత్ని ఇట్లా ఒరిజినల్ పీస్ కిందికి ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇట్లా మర్చేసుకొని ఇట్లా పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసేయండి. ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇంకా పైనుంచి ఒక కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ మొత్తము జాయింటింగ్ అనేది చేసుకోండి. చూడండి నేను లైనింగ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎడమ చెయ్యి ఏ విధంగా పెట్టుకొని కుడుతున్నానో చూడండి. జరపకూడదు అనమాట, లాగదీయకూడదు, సాగదీయకూడదు. సో మన చేయి పెట్టేసుకుని అదుముకుంటూ కుట్టుకుంటూ రావాలి. అప్పుడే మనకు లైనింగ్ అనేది బాగా కడుచుకుంటుంది. లేదంటే లైనింగ్ బ్లౌజ్ పీస్ వేరువేరుగా లైనింగ్ పీస్ వేరువేరుగా వేసుకున్న తర్వాత కనిపిస్తుంది అనమాట. సో అలా కనిపించకుండా ఉండాలంటే ఎడమ చేతితో మనం జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూస్తారు కదా, ఒక చేయి అయితే మీకు చూపిస్తానండి బుగ్గలు పెట్టి కుట్టేది. మనలో 2 చూపించాలంటే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ ఇక్కడ నుంచి పెట్టుకుందామండి. సో ఈ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి మనకి కుచ్చులు అనేవి బాగా దండిగానే పడతాయి. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అమ్మాయికి ఈ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ఇటు కూర్చొని పెట్టుకుంటూ రావాలి. బాగా ఆపేటప్పుడు గట్టి కుట్టు అనేది వేసేసేయండి. మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసేసి ఈ చివరను కూడా గట్టి కుట్టు అనేది వేసేసి ఇంకా స్టాప్ చేసేసేయండి. ఇక్కడ మళ్ళీ దీనికి ఆపోజిట్లో ఇప్పుడు కింద వేసుకున్నాం కదా, ఈ హ్యాండ్కి మళ్ళీ కొంచెం తక్కువైంది అనిపించింది అనుకోండి, ఇంకొక కుచ్చు అనేది వేసుకోవచ్చు. సో నాకు కొంచెం తక్కువైంది అనిపించింది అనమాట. సో అందుకోసం ఇంకొక కుచ్చు, పైన ఒక కుచ్చు, కింద ఒక కుచ్చు పెంచుకుంటున్నా. సో ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్లో ఇప్పుడు మనం ఇటు కుట్టుకుంటూ వచ్చాం కదా, దీనికి ఆపోజిట్లో మళ్ళీ మనం కుచ్చు పెట్టుకుంటూ రావాలన్నమాట. అప్పుడు మనకు బుగ్గ హ్యాండ్స్ అనేవి బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి.
ఆపోజిట్లోనే పెట్టుకుంటూ రావాలి. అప్పుడే మనకు బుగ్గలన్నీ బాగా లెగుస్తాయి, బాగా లుక్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఓకేనా. ఈ విధంగా హ్యాండ్స్ అనేవి కుట్టి వేసేసుకొని ఇప్పుడు ఫ్రాక్కి అయితే హ్యాండ్స్ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగానే 2 చేతులు అనేవి కుట్టి అనేది వేసేసుకోండి. సో ఈ విధంగా మనకు 2 చేతులు అనేవి రెడీ చేసేసుకోవాలి. సో చూసారు కదా బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా వచ్చేసినాయి, చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఓకేనా. సో ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఇది మనం బాడీ పార్ట్కి జాయింటింగ్ చేసేటప్పుడు ఎక్కడే కానీ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేలాగా చూస్తుంది అనమాట ఈ టక్స్. సో ఇప్పుడు వచ్చేసి మనకు 2 చేయి ఇదే విధంగా కుట్టేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో షోల్డర్ దగ్గర సగం దగ్గర షోల్డర్ దగ్గర కానుంచే మనము హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. చేతులు ఉన్నాయి కదా, ఈ చేతులకు సెంటర్ టక్స్ వేసుకున్నాం కదా, ఆ టక్స్ మీద నుంచి ఇట్లా కుట్టు అనేది రాణించుకుంటూ రావాలి. చూసారు కదా ఈ విధంగా మొత్తం చుట్టూరు అయితే కుట్టు అనేది వేసుకుంటూ రండి. మొత్తం మనకు చేతులు జాయింటింగ్ చేసే దగ్గర 2 కుట్లు అనేవి కంపల్సరీగా ఉండాలి. అది కూడా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోండి. అలాగే క్లాత్ ఏమైనా ముడతలు పడుతుందో అని చెక్ చేసుకుంటూ హ్యాండ్స్ కూడా కుట్టేసుకోండి. హ్యాండ్స్ కూడా మనకు మెయిన్ పాత్ర అనేది వహిస్తుంది బ్లౌజ్ కుట్టే దాంట్లో ఓకేనా. ఇప్పుడు చూడండి మనకు 2వ కుట్టు కూడా వేసేస్తున్నాను. సో టోటల్గా వచ్చేసి ఇంకొక కుట్టు వేసేస్తే మనకు 2 కుట్లు అనేవి సరిపోతాయండి. ఇదే విధంగానే రెండో సైడ్ కూడా చేతులు అనేవి జాయింటింగ్ అనేది చేసి పెట్టేసుకోండి. సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్ కుట్టు వేసాను, ఇంకో సైడ్ కూడా ఇదే విధంగానే చేతులు అనేవి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఇది కూడా అంతే అండి, సెంటర్ దగ్గర నుంచి అయితే కుట్టు అనేది రాణించేసుకోవాలి. అప్పుడే మనకు చేతులు ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా బాగా పర్ఫెక్ట్గా అయితే కుట్టు అనేది వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ మనము లంగా అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ ఫ్రాక్కు లంగా జాయింటింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైడ్ ఒక వారకు కుట్టు పైన చేతులు కానుంచి